తిండి కాడ ముంగట ఉండాలి, కొట్లాట కాడ ఎన్కుండాలి అని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పిర్రు. ఎందుకంటే తిండి కాడ ముంగట ఉంటేనే 4 ముక్కలు ఎక్కువ పడతాయి. అటు వడ్డించేటోళ్ళు కూడా ఫస్ట్ బంతి అని మొదలు కూసున్నోళ్లకు నారాజు చేయకుండా 1 గంట ఎక్కువ వేస్తారు. అయితే నిజామాబాద్ జిల్లా నవీపేటల దీనికి ఉల్టా అయ్యింది. పెండ్లికని వచ్చిన చుట్టాలు తినటానికి టైంకే వచ్చిర్రు. అయినా కూడా ఓ పెద్ద పంచాది మోపైంది. మరి ఎందుకైందో మనం కూడా అరుసుకోవాలిగా. చలో. మటన్ ఎంత, మటన్ బీసాదెంత, 2 మూలిగం బొక్కలేసి 4 మెత్తటి తునకలేయమంటే గిట్ల నెత్తులు వగలేటట్లు కొట్టి పాడి చేస్తారా? మేమేమన్నా కొండ మీద కోతిందేమన్నావా అని పెళ్లి పిల్లగాని దోస్తులు మస్తు బాధపడ్డారు. ముచ్చటేంటిదంటే నవీపేట పట్నంలో ఓ పెళ్లి కార్యం అయిందట. దోస్తుగాని పెళ్లికి పోవాలి అని పిల్లగాని తరఫు దోస్తులు కొందరు ఎక్కడి నుంచి వచ్చిర్రో తెలియదు గాని వచ్చి బంతి బువ్వకు కూసుర్రు. వడ్డిచ్చేటోళ్ళు ఆకేసి బువ్వ పెట్టి కూరేసి పోయిర్రు. అది చూసిన పొల్లగాండ్లు ఇండ్లేమన్నా తునకలున్నాయా, ఏయ్ ఇంకో గంట మీ ఇంట్లోకేంచేమన్నా వేస్తుర్రా అని అన్నారట. గా మాట వడ్డిచ్చేటోళ్ళు పోయి పిల్లోళ్ళ తరఫు చుట్టాలకు చెప్పిర్రు. కథం ఆడ సురువైంది అసలు చవడం. ఏమో ఎక్కువ మాట్లాడుతుర్రు, ఏంది కథ, ఎవరు మీరు అని వాళ్ళోటనా వీళ్ళోటనా. జర్ర చేపట్లనే గిన్నెలు గిలాసులు గంటెలు షెమ్ములు అన్ని గాళ్ళకి లేచినాయి. వాళ్ళు అటు నూకెయ్యా వీళ్ళిటు నూకెయ్యా. జరసేపు మటన్ పట్టు యుద్ధం నడిచింది. వచ్చినోళ్లకు బువ్వకూర సక్కగా పెట్టకుండా పెద్ద మూతేవారి లెక్కనే మాట్లాడుతున్నావు అని ఎదురుపడి చెరో మల్క దంచుకుర్రు. గిట్ల పెళ్లికి వచ్చిన నిమ్మలం లేకుండా అంగీలు ప్యాంట్లు శినిగేతట్లు ఏత పట్టే పెట్టుకుర్రు. తింటానికి వచ్చిన వాళ్ళకు ఆడ ఏమైతుందో తెలియక ఎక్కడోళ్ళు అక్కడనే నిలబడి సినిమా చూసిర్రు. ఇంతల్నే పోలీసు వాళ్ళు వచ్చి లొలిన ఆపిర్రట. ఏమిటికి పంచాయతీ వచ్చింది అని వివరాలు అడిగి సత్యనారాయణ ఇంకా ఆయన తరఫుకెంచి 11 మంది మీద, సాయిబాబా మీద ఇంకా ఆయన తరఫుకెంచి 6 మీద కేసు రాసిర్రట. చూడుర్రి, మంచిగా మటన్ బొక్కలు కొరుక్కుంటా తునకలు తినేది ఈడ్చిపెట్టి వట్టిగా కేసుల పాలాయే. ఆయన పెళ్లి దావత్ అంటేనే ఓ ముక్క ఎక్కువ తినాలని ఆకలితోనే వస్తుంటారు చాలా మంది. అసొంటిది 1 గంట ఎక్కువేసి పండగ చేసుకో అనేది పోయి గీ నాలిముచ్చి వ్యవహారం చేసి ఎవరిని బతికిద్దామని పెళ్లికి పోయిన వాళ్ళకు కట్నం ఎంత ఇచ్చిర్రు, బంగారం ఎంత పెట్టిర్రు గివి కాదు, పోయిన కడ బువ్వ కూర గట్టిగా పెట్టిర్రా లేదా అనేదే మొదలు అడుగుతారు. గీ చిన్న లాజిక్ మిస్ అయ్యి పిల్లగానికి పెళ్లి చేసుకున్న నిమ్మలం లేకుండా చేసిర్రు. తునకల కూర పంచాయతీని స్టేషన్ దాకా పట్టుకుపోయిర్రు అని తిడతా ఉర్రు గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.